సియాటల్ బెల్వ్యూలోని ఇంటర్లేక్ హై స్కూల్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఇది 6వ సంచిక. స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా అమెరికాలో రాగసాగరికా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఈ సంచికలో వీళ్ళు పెర్ఫామ్ చేసిన తర్వాత అందరి మార్కులు చూసి తక్కువ మార్కులు వచ్చినటువంటి 3 నిష్క్రమించడం జరుగుతుందన్నమాట. ప్రథమ విజేతకు $10,000, ద్వితీయ విజేతకు $5,000, 3వ 4వ స్థానంలో నిలిచిన వారికి తలా $2,500 అందిస్తున్నారు యప్ టీవీ అధినేత శ్రీ ఉదయ్ గారు. వారి కృతజ్ఞతలు. గత 5 వారాల్లాగే ఈ వారం కూడా ముఖ్య అతిథిగా విచ్చేసిన అనంత్ శ్రీరామ్ని ముందుగా ఆహ్వానిస్తున్నాను వారి వేదిక మీదకి రమ్మనమని చెప్పి. ధన్యవాదాలు మిత్రమా. ఈ వారం మరొక ప్రత్యేక అతిథిగా విచ్చేస్తున్న ప్రముఖ సంగీతజ్ఞులు డాక్టర్ వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారిని మీకు ఇప్పుడు ముందుగా చిరు పరిచయమే చేయగలను. 1971 తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జన్మించిన శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు కాకినాడలోని శ్రీ అల్లంరాజు సోమేశ్వరం గారి దగ్గర ప్రాథమిక సంగీతాభ్యాసం చేశారు. తర్వాత తిరుపతిలో పుదుక్కోటె కృష్ణమూర్తి గారి దగ్గర, అలాగే తంపెల్ల సూర్యనారాయణ గారి దగ్గర, శ్రీ ఆకెళ్ల మల్లికార్జున శర్మ గారి దగ్గర లయజ్ఞానాన్ని సంపాదించారు. సంగీతాచార్యులుగా స్వరపాణిగా ఖ్యాతినార్జించిన వీరు భైరవి సంగీత అకాడమీ ద్వారా, ప్రణమం మ్యాగజైన్ ద్వారా సంగీత ప్రపంచానికి ఎనలేని సేవలు అందిస్తూనే ఉన్నారు. దేశ విదేశాలలో ఎన్నో కచేరీలు చేశారు. సంహిత, అమోఘ వంటి ఫ్యూజన్ మ్యూజిక్ ఆల్బమ్స్ ఆయనకు ఎనలేని పేరును తెచ్చిపెట్టాయి. శాస్త్రీయ సంగీతంలో ఎంతోమంది శిష్యులకు శిక్షణనిస్తున్న ఆ సంగీతాచార్యుని గౌరవపూర్వకంగా మీ హర్షధ్వానాల మధ్య వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాను. మీ ప్రశిష్యులందరూ కూడా మా కార్యక్రమంలో పాల్గొంటూ మీ పేరు ప్రతిరోజు చెప్తున్నప్పుడు విని పులకరించిపోయేవాళ్ళం. ఇవాళ మీరు దేశంగాని దేశంలో పాడుతా తీయగా చేస్తున్నప్పుడు మాకు అతిథిగా విచ్చేయడం మా సౌభాగ్యంగా భావిస్తున్నాం. అభిజిత్ మన ముందరికి వస్తున్నాడు, ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. స్వాగతం నాన్న. అభిజిత్ ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం ఇళయరాజా, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం. కూలీ నంబర్ 1 సినిమా నుంచి దండాలయ్య ఉండ్రాళ్ళయ్య. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. దండాలయ్య ఉండ్రాళ్ళయ్య దయుంచయ్య దేవ, నీ అండా దండ ఉండాలయ్య చూపించయ్య త్రోవ. పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్య, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్య. ఓ దండాలయ్య ఉండ్రాళ్ళయ్య దయ
దయుంచయ్యా దేవా నీ అంటాదండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా చిన్నారి చిట్టలుకెలా భరించరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా ఓ జన్మధన్యం చిన్నారి చిట్టలుకెలా భరించరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా ఓ జన్మధన్యం అంబారిగా ఉండగల ఇంతటి వరం అయ్యో రాయ్యా అంబాసుత ఎందరికి లభించురా అయ్యో రాయ్యా ఎలుకనికే ఏనుగు కథా చిత్రం కదా దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా నీ అంటాదండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళ కోళం ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం అరే శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళ కోళం ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం త్రిమూర్తులే నిన్ను గణితలుంచరా అయ్యో రాయ్యా నిరంతరం మహిమలు కీర్తించరా అయ్యో రాయ్యా నువ్వెంతనే అహం నువ్వే దండించరా దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా నీ అండా దండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా అరెరెరెరెరె పిండి వంటలారగించి తొట్టబెట్టి దీవించయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా ఓ దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా నీ అండాదండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా జండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా నీ అండాదండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా ఈ భాగం నుంచి ఇంక నీకు విఘ్నాలు ఉండవు అనుకుంటున్నాను. విఘ్నేశ్వరుడి పాత్రతో మొదలుపెట్టావు. నీ ఇంత ముందు భాగాల్లో చెప్పినట్టుగా నీ గొంతుకున్న అవరోధాలన్నిటినీ దాటి కేవలం నేను ఇక్కడ ప్రదర్శించగలను అన్న ఒకే ఒక్క నమ్మకంతో నువ్వు నీ మీద నీకున్న నమ్మకంతో ఇక్కడ ప్రదర్శిస్తున్నావు. ఇది అద్భుతం. ఇక లిరిక్స్ విషయానికి వస్తే ఎలకనెక్కిన ఏనుగు కథ ఎంత చిత్రం, చమత్కారం, చాకచక్యం, చతురత అన్నీ కలగలిసిన వాక్యం అది. ఆ ఒక్క వాక్యం చాలు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సమర్థతను తెలియజేయడానికి. అభిజిత్ చాలా బాగా పాడావు. గమకాలు చాలా క్లియర్గా పలుకుతున్నాయి. థ్యాంక్ యూ. అది కొంతమందికి బాగా బై బర్త్ వస్తుంది, కొంతమంది అకార సాధన చేస్తే వస్తుంది. చాలా చక్కగా పాడావు. ఏ రాగం తెలిసిన ఇది? తెలియదు సార్. అంటే కీరవాణి, నటభైరవి, చిన్నని పెద్దని రెండు వస్తున్నాయి, మధ్యలో అంతర్గాంధారం కూడా వచ్చింది. అంటే ఆ లలిత సంగీతానికి, సినిమా సంగీతానికి ఆ వీలుంది, శాస్త్రీయ సంగీతానికి లేదు. కానీ సరి గమ పదని సాని దమ మగరి కీరవాణి పదని ఆ స్వరం కూడా వస్తున్నది.
ముఖ్యంగా నాకు ఇంటర్వ్యూట్లో బాగా వినిపించింది నాకు అది. సో చాలా బాగా ఆ క్రిస్పగా గమకాలు చాలా బాగా పలికాయి. ఇంకా బాగా సాధన చేసి బాగా పైకి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మొదటి పల్లవి కాగానే ఒక ఆలాపన ఉంది కదా, పల్లవి అది ఎలా పాడుతున్నానన్న ఒకసారి పాడది. ఓ అద్భుతం, చాలా బాగుంది, ఎంత బాగుందో. శృతితో పాడడం అనేటటువంటిది అది సాధన చేస్తే అవుతుందని నేను అనుకోను. మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే సాధన చేస్తే ఆ ఇబ్బందిని తొలగించుకోవచ్చు, కానీ ఇవన్నీ జన్మతహా వచ్చేది, బై బర్త్ కొన్ని లక్షణాలు వస్తాయి. అన్నిటికీ భలే ఊపుతున్నావు తల. అది ఒక యోగం, శృతిలో పాడడం అనేది ఒక యోగం. అసలు అది నీకు ఎలా వంటబట్టిందో నాకు తెలియదు. నీ గురువు ధన్యులు, నీ తల్లిదండ్రులు ధన్యులు. అలాంటి తల్లిదండ్రులు, అలాంటి గురువు దొరికిన నువ్వు ధన్యుడి. థ్యాంక్ యూ. ట్యూన్కి చాలా అందంగా రాశాడు సీతారామ శాస్త్రి. ఇది యాక్చువల్గా ఈ పాట వింటే మీకు పాట సాఫీగా ఉన్నట్టుంటుంది. బ్యాక్గ్రౌండ్స్ కనుక చూస్తే తాళగతుల్లో ఎన్ని సింకోపేషన్స్ ఉంటాయో, ఎంత అందంగా చేశాడో. అన్యస్వరాలు వారు అన్నట్టుగా సినిమా పాటకి మనం ఇది ఒక రాగం అని పేరు పెట్టాల్సిన అవసరం లేదు. చెవికింపుగా ఉంటే ఏ అన్యస్వరాన్నన్నా తీసుకురావచ్చు. అలా ఎంత వాడాడో ప్రతి బ్యాక్గ్రౌండ్ స్కోర్లోనూ. దీంట్లో చాలా అందంగా అందరు తాళగతి కానీ ఇంప్రూవైజేషన్ కానీ చాలా అద్భుతంగా చేశాడు అతను. అన్నీ కలగలిపినటువంటి ఈ అద్భుతాన్ని ఈ కుర్రాడు అద్భుతంగా పాడడం అనేటటువంటిది ఒక అద్భుతం. ఇవాళ అతన్ని ఆశీర్వదించడానికి ఇంత మంచి గురువు ఇక్కడ కూర్చోవడం ఇంకొక అద్భుతం. మా ఇద్దరికి సామ్యం పేరు ఒక్కటే. విద్యలో చాలా గొప్పవారు ఆయన. వయసులో నాకంటే 25 ఏళ్ళు చిన్నవారు. నేను విద్యలో ఆయనకంటే 50 ఏళ్ళు చిన్నవాడిని. ఇది నిజం ఉన్నమాట చెప్పాలి అంటే. ఎంతమందిని తరఫీదు చేస్తున్నారో, రోజుకు 16 గంటలు పనిచేస్తానని చెప్తున్నారు ఆయన. ఆ పిల్లల పట్ల నిబద్ధత కూడా, వాళ్లకు చాలా నిష్కర్షగా ఉంటారు. టైము, వ్యవహారం నేర్చుకోవడం అనేటటువంటిది నాకు తెలుసు. ఆయన ఎంత గొప్ప విద్వాంసులో ఎంతమందికి ఆ తర్ఫీదు ఇస్తున్నారు. అలాంటి వారు ఈ వేదికకి రావడం అనేటటువంటిది ఈ పిల్లలు చేసుకున్నటువంటి ఒక పుణ్యంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ అ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ బ్యూటిఫుల్లీ రెండరింగ్ ఇట్. థ్యాంక్ యూ. ఓకే, తర్వాత హారిక మన ముందరికి వస్తుంది. ప్లీజ్ వెల్కమ్ హర్. అందరికీ నమస్కారం. హారిక ఎంపిక చేసుకున్న పాట రచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజా, గానం జానక్ గారు, బృందం. అంజలి సినిమా నుంచి చందమామ రాత్రి వేళ ఏం చేస్తుందో చూద్దాం. చందమామ రాతిరేళ కదిలినే, వరాల రెక్కలన్నీ పరిచి నేను చేరినే. చందమామ రాతిరేల కదిలినే, వరాల రెక్కలన్నీ పరిచి నేల చేరినే. తానొంటిగా కావాలని ఆకాశమే విడిచి వచ్చినే, భూమి చూసి పరవశించినే. మరల 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 చందమామ రాతిరేళ కదిలినే, వరాల రెక్కలన్నీ పరిచి నేను చేరినే. చందమామ రాతిరేల కదిలినే, వరాల రెక్కలన్నీ పరిచి నేల చేరినే. వెన్నెలల్లి వీధి వీధి వెలుగుతున్న దీపములను చందమామ తాకి చూసినే. వెయ్యి వెయ్యి మెరుపులన్నీ ఒకటి చేరి మెరిసినంచు మనసులోన తాను కలిసినే. మాయ మంత్రమో ఇంద్రజాలమో అని తలచి తాకి చూసినే. తాకినంతలో షాక్ తగిలిని, మరిచడాన చేయి కాలినే. ఆ బాధ పడలేక ఆ సంద్రం తీరానా తాను చేరినే, నింగి చూసినే. మేఘమాల పలకరించిని. మరల మరల చందమామ రాతిరేళ కదిలినే, వరాల రెక్కలన్నీ పరిచి నేను చేరినే. చందమామ రాతిరేల కదిలినే, వరాల రెక్కలన్నీ పరిచి నేల చేరినే.
రెండు గంటలాయనే పాత ఏడు పోయినంటూ కొత్త ఏడు వచ్చినంటూ ఊరిలోన సందడాయనే రాగమంతటా వెళ్ళి విరిసినే శోకమంత తరలిపోయనే ఈ భూమియే ఈ వేళలో స్వర్గమల్లి మారిపోయనే నెలవంక జత కోసం ఒక మేఘం దరి చేరి అల్లాడనే పోరాడనే నా వెంట రాన్నది మరల మరల చందమామ రాతిరేళ కదిలినే వరాల రెక్కలన్నీ పరిచి నేల చేరినే చందమామ రాతిరేల కదిలినే వరాల రెక్కలన్నీ పరిచి నేల చేరనే తానొంటిగా కావాలని ఆకాశమే విడిచి వచ్చనే భూమి చూసి పరవశించనే మరల 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 చందమామ రాతిరేల కదిలినే వరాల రెక్కలన్నీ పరిచి నేల చేరినే చందమామ రాతిరేల కదిలినే వరాల రెక్కలన్నీ పరిచి నేల చేరనే ధన్యవాదాలు. మొదటి పల్లవి వరకు శృతి కొంచెం వెంట్రుక వాసి నీ పాటకి ఇన్స్ట్రుమెంట్స్కి ఒక తేడా ఉందని అనిపించింది. చరణం నుంచి శృతి గాడిలో పడిందేమో అనిపించింది అంతే. అదే అనంత శ్రీరామ గారు చెప్పినట్టు శృతి మొత్తం మీద కొంచెం తక్కువగా పలుకుతున్నది. దానికి సాధన తంబూరా పెట్టుకొని సాధన బాగా చేయాలి. త్యాగరాజ స్వామి వారు ఏమన్నారంటే, నిద్దురు నిరాకరించి ముద్దుగా తంబూర బట్టి శుద్ధమైన మనసుతో సుస్వరంతో పొద్దు తప్పక, అంటే నిద్దురు నిరాకరించి అంటే సంగీత సాధన చేద్దామన్నప్పుడు నిద్రను కూడా త్యాగం చేయాలి. ముద్దుకు తంబూర బట్టి అంటే ఇష్టంతో తంబూరు పెట్టుకొని శుద్ధమైన మనసుతో సుస్వరంతో పొద్దు తప్పక అంటే రోజు చేయాలని. ఒకరోజు సంగీత సాధన చేయకపోతే 15 రోజులు సంగీతం వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఎందుకు చెప్తున్నానంటే నీ ఒక్కదానికి కాదు, అందరికీను, అలాగే ఈ కార్యక్రమం చూస్తున్న నేర్చుకునే సంగీత విద్యార్థి అందరికీ నేను చెప్తున్నాను. శృతి కొంచెం కొన్ని నోట్స్ మరల అన్నప్పుడు స్లిప్ అవుతున్నది. అప్పుడు ఏం చేయాలంటే దానికి వెనకాల నొటేషన్ రాసుకొని పాడితే అవి కూడా మంచి క్లీన్ వాయిస్ ఉన్న చాలా నీట్గా ఉంది వాయిస్. ఇలాంటివి కిటికలు నువ్వు తీసుకుంటే ఇంకా బాగా పాట బాగుంటుంది. ఏమ్మా, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. నీ యాటిట్యూడ్ చాలా బాగుంది. ఆయన చెప్పింది నవ్వుతూ సిన్సియర్గా స్వీకరించడం అనేటటువంటిది కూడా గొప్ప విశేషం. ఈ పాట అంత సులభం కాదు పాడడం. చాలా కష్టమైన పాట. ఎందుకంటే ఎన్ని రకాల వ్యవహారాలు పెట్టేశాడు ఇందులో పాటలో. యూజువల్గా ఆర్కెస్ట్రేషన్లో ఎన్ని వ్యవహారాలు పెట్టాడో గాయనికి కూడా అన్ని కష్టాలు పెట్టేశాడు ఇళయరాజా ఇందులో. జానకమ్మ కాబట్టి అంత అవలీలుగా పాడేశారు ఆవిడ. అంత ఈజీగా కదలకుండా ఇలా ఓ బొమ్మలాగా అసలు అన్ని ఎక్స్ప్రెషన్లు ఆవిడ అలా కదలకుండా ఎలా ఇస్తారో చెప్పడానికి లేదు. మధ్యలో అది కరహరప్రియ అనుకుంటాను కదా, తరేనారే దేరారే, అది ఎంత గమ్మత్తైనటువంటి గ్రహభేదం అది. తరిరి రరి 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 దారి రిరి రి దరి రే తారి. ఎక్కడికి వెళ్ళినా సరే మన సంప్రదాయ సంగీతానికి దూరంగా వెళ్ళడానికి వీలే లేదు. దాన్ని ఎంత అందంగా అతను మలిచి చేస్తున్నాడో, దాన్ని ఎంత అందంగా పెడుతున్నాడో, ఏ పద్ధతి కావాలంటే ఆ పద్ధతికి ఆర్కెస్ట్రేషన్లో కానీ పాటలు కానీ ఎంత గమ్మత్తుగా చేస్తున్నాడో. మహామేధావి అయితే తప్ప అలాంటి పాటలు చేయడం కష్టం. ఆ ఇళయరాజా అనేవాడు మనకు వరం. తమాషా ఏంటంటే ఇప్పుడు ఆయన అన్నాడు కదా, అయ్యవారు చెప్పినటువంటిది ముద్దుగా తంబూర పెట్టుకొని ప్రతిరోజు సాధన చేయడం అనేటటువంటిది. ఇళయరాజా అనే వ్యక్తి అతని సంగీత జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు ఇవాళకి నేను 50 ఏళ్ళ తర్వాత ఎలా ఉన్నానో అతను బిగినింగ్లో అలా ఉన్నాడు. స్వరం రాయడం రాదు, ఏం లేదు, కేవలం వినికిడితోనే హార్మోనియం వాయించగలడు, గిటార్ వాయించగలడు, ఇవన్నీ నేర్చుకొని తను స్వరసంధానం చేసి తను ఒక సంగీత దర్శకుడు కావాలంటే కావలసినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, నేను ఇండిపెండెంట్గా ఉండాలి అని.
ముందు వెస్టర్న్ మ్యూజిక్ నేర్చుకున్నాడు, తర్వాత కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్నాడు. చాలా బిజీగా ఉన్నా సరే పొద్దున 4:30 గంటలకు తనకు నచ్చినటువంటి గురువులను బతిమాలి బామాలి, నేను 4:30కు వస్తాను, నాకు సంగీతం నేర్పించండి అని ప్రతిరోజు వెళ్ళి సంగీతాన్ని నేర్చుకొని ఇవాళ తను ఏం చేస్తున్నా తెలియకపోతే ఇప్పటికి కూడా పెద్దలను సంప్రదించి అలాంటి సంగీతాన్ని ఇవ్వడానికి కారణకర్త అయ్యాడు. వీటన్నిటితో పాటు ఆయన అన్నాడే ప్రతిరోజు సాధన చేయడం అని, నిబద్ధత. 7 o'clock కాల్ షీట్ అంటే యూ కెన్ సీ హిస్ కార్ గోయింగ్ ఆన్ కోడంబాకం ఓవర్ బ్రిడ్జ్ అట్ 6:45. పని ఉన్నా లేకపోయినా అతను కంపోజింగ్ రూమ్లో 7 o'clock కరెక్ట్గా కూర్చుంటాడు. పని లేకపోతే అంటే సినిమాకు సంబంధించిన పని లేకపోతే ఏదో ఒకటి కంపోజ్ చేయడమో, పుస్తకం రాయడమో, చదువుకోవడమో చేస్తాడు. సంగీతంతో తన జీవితాన్ని ముడిపెట్టేశాడు అతను. కేవలం ఆధ్యాత్మిక చింతన, సంగీతం తప్ప అతనికి వేరే ప్రపంచమే లేదు. అంటే దాంట్లో అంత లీనమైపోయాడనమాట. అలాంటి సాధన చేసిన వాళ్ళ దగ్గర మేమందరం మిడిమిడి జ్ఞానంతో పాటలు నేర్చుకుని పాడడం అనేది సామాన్యమైన విషయం కాదు. శుభం భూయాత్. అదితి దయచేసి ఆహ్వానించండి, ఆశీర్వదించండి. దమ్. అందరికీ నమస్కారం. స్వాగతం తల్లి. అదితి ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం ఏఆర్ రెహమాన్, గానం శ్రేయా ఘోషాల్. గురుకాంత్ అనే సినిమా నుంచి మెరిసింది మేఘం. నారే 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 నన్నన్నారే నారే 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 నన్నారే 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 నారే నన్నారే 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 నారే. మెరిసింది మేఘం మేఘం, ఊరిమింది మేఘం మేఘం, వర్షించే మేఘం వచ్చింది. మెరిసింది మేఘం మేఘం, ఊరిమింది మేఘం మేఘం, వర్షించే మేఘం వచ్చింది. ముద్దిచ్చేవానంట, మురిపించేవానంట, గోర్వెచ్చ గోర్వెచ్చ వయసంతా వానంట. ముద్దిచ్చేవానంట, మురిపించేవానంట, గోర్వెచ్చ గోర్వెచ్చ వయసంతా వానంట. చల్ 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 చల్లు తోరా. రన్నారే 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 రన్నారే. మెరిసింది మెరిసింది మేఘం, హే ఊరిమింది మేఘం మేఘం, వర్షించే మేఘం వచ్చింది. वह जाने बादल वो क्या हो गोड बात क्या वो क्या. గిలి గిలి గిలిగా హ హ హ హ హ హ హ. గిలి గిలి గిలిగా తడి తడి మట్టేసి పదండి కాడదాం బొమ్మరిల్లుని. మామిడి కొమ్మ కొమ్మకు ఓరెమ్మ, పట్టుకుడోలలు గుదమా. ఓ నాగలి పట్టుకుని సాగిన సాగుబడి
శ్రేయా ఘోషాల్ గారికి ఫిలింఫేర్ అవార్డు వచ్చినప్పుడు ఈ పాట గురించి స్పందిస్తూ ఆమె ఒక మాట అన్నారు. ఈ శృతి చూసేటప్పటికి నాకు భయం వేసింది. చల్ చల్, ముఖ్యంగా చల్ 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 అని వచ్చిన చోట నా గొంతుకు నాకైనా వినిపిస్తుందా అన్నంత భయం వేసింది. అంత లోలో ఉంది శృతి. అయినా రెహమాన్ గారి సహకారంతో నేను దాన్ని పాడడం జరిగింది అని. ఆ మాటలు విన్న తర్వాత నువ్వు మైక్ చెక్కప్పుడు సాయిరామ్ సాయిరామ్ అంటూ ఉంటే మాట్లాడితేనే ఇంత రహస్యంగా ఉంది, ఆ లైన్స్ ఎలా పాడుతుందని ఒక ఉత్కంఠ నాలో ఉంది. అవన్నీ పట్టాపంచలు చేస్తూ ఒకళ్ళకి కష్టమైంది ఇంకొకరికి కష్టం అవుతుంది ఏమిట్రా అని నాకు ఒక ప్రశ్న వేసినట్టుగా అద్భుతంగా పాడావు ఆ లైన్స్. కొంచెం ఈ వానపాటలో గమకాలని కాస్త సానపడితే బాగుంటుంది అంతే. ఈ పాట అంత ఈజీ ఏం కాదమ్మా, చాలా కష్టం. ఎందుకంటే కొన్ని వివాది స్వరాలు ఉన్నాయి. వివాది స్వరాలు అంటే షట్శృతి రిషభం, షట్శృతి దైవతం, శుద్ధ నిషాదం, శుద్ధ గాంధారం, ఇవన్నీ వస్తున్నాయి. శృతి నిలబడడం కష్టమే. కొన్ని అకారాలు కొంచెం ఒక్కొక్క చోట స్లిప్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దానికంతా నొటేషన్ రాసుకొని ప్రాక్టీస్ చేయడమే, అంతకు మించేం లేదు. ఇంకొకటి ముఖ్యమైన పని ఏం చేయాలంటే మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ పాట మనం రికార్డ్ చేసుకోవాలి. రికార్డ్ చేసుకొని వింటే మనకే మన ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నాం, తప్పులు ఉప్పులు అన్నీ తెలుస్తాయి. ప్రతి చిన్న పాటకి చిన్న సౌండ్స్కి ఆ స్వరం ఏంటి అని చెప్పి తెలుసుకోవాలి. ఆ స్వరజ్ఞానం నేర్చుకునే తపన ఉంటే ఈజీగా స్వరం వస్తుంది. నొటేషన్ ఒక్కసారి రాసేస్తే ఇంకా పాట 10 సార్లు వినక్కర్లే. నొటేషన్ జ్ఞానం పెంచుకోవాలమ్మా. అది బాగా పెంచుకొని ప్రతి స్వరం రాసుకుంటూ, అంటే సంగీతం నేర్చుకుంటే ఏమవుతుందంటే అకార సాధన, ఉకార సాధన, బ్రెత్ మేనేజ్మెంట్ ఇవన్నీ బాగా తెలుస్తాయి. దానివల్ల నీకు స్వరజ్ఞానం పెరుగుతుంది. ఉదాహరణకి పామగరి ఉంది, దాని యాక్చువల్గా స్వరం పామగరి, ప్లెయిన్ నోట్స్ పామగరి పార మా పమాప గరి మగామరి, అంత నోట్స్ ఉంది వెనకాల. అంటే మామూలుగా పామగరి అని గమకం వస్తే పామగరి అంతవరకునే గ్రాస్ప్ చేస్తారు సంగీతం నేర్చుకోకపోతే. నేర్చుకుంటే పామగరి పాదపమామగామరి అనుస్వరం అంటారు దీన్ని. అంటే స్వరం వెనకాల స్వరం. ఇదంతా ఎప్పుడు వస్తుంది? ఒక వర్ణాలు గరి మరి మగామరి, ఇంత డీటెయిల్డ్గా వర్ణం నేర్చుకుంటే ఇవన్నీ ఈజీగా వచ్చేస్తాయి. కాబట్టి సంగీత సాధన వారి వల్ల ఇంకో విషయం చెప్పాలి సార్. శంకరాభరణం సినిమా వచ్చినప్పుడు సంగీతం నేర్చుకునే వాళ్ళ సంఖ్య చాలా పెరిగింది తెలుగువారి ముంగిట. ఆ తర్వాత పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా మొదలుపెట్టిన తర్వాత ప్రతి వారిని వారు గారు అడుగుతారు సంగీతం నేర్చుకుంటున్నావా అని. అలా అడిగి మిమ్మల్ని నేర్చుకోండి అని చెప్పడం ద్వారా పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా ఎంతోమంది సంగీతం నేర్చుకుంటున్నారు ఇప్పుడు. మా పాడుతా తీగ ప్రారంభించినప్పటి నుంచి ఒక దశకు వచ్చిన తర్వాత ప్రతి పిల్లలు కూడా వస్తూ మీ గురువుగారు ఎవరంటే వైజస్ బాలసుబ్రహ్మణ్యం గారు అని చెప్తూ వారి గురించి మాట్లాడుతూ ఉంటే ఈయన ఎప్పుడన్నా కలుసుకోవాలని నా కోరిక ఉండేదన్నమాట. అది పాడుతా తీగ ద్వారా తీరింది నాకు అంతకంటే కావాల్సిందే ఉంది. ఈ పాట వింటున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అసలు ఇంత కాంప్లికేటెడ్గా ఎందుకు పాట కంపోజ్ చేయాలి అని. ఒక పాటను కంపోజ్ చేస్తూ దీన్ని ఇది ఉండకూడదు, ఇలా చేయాలి అని. ఈ పాట శ్రేయా ఘోషాలైన వేదిక మీద పాడాలంటే చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ పాటని ఎంతెంత కావాలో అంతంత తీసుకొని చాలా సౌకర్యంగా కరెక్ట్ చేసేసి ప్రజెంట్ చేయొచ్చు. ఎక్కడ మనం అనుకున్న ధోరణిలో వెళ్ళదన్నమాట. ఇది నేర్చుకుని ఆ అమ్మాయి ఈ మాత్రం పాడిందంటే సంతోషించాలి. అసలు ఈ పుస్తకం లేకుండా ఏమీ లేకుండా జ్ఞాపకం పెట్టుకొని పాడడం అనేది సామాన్యమైన విషయం కాదు. తప్పులు ఉన్నాయమ్మా, నో డౌట్ అబౌట్ దట్. చాలా పొరపాట్లు ఉన్నాయి. ఈ పాట నువ్వు పాడిన పాటను కనుక నేను పాడడానికి ప్రయత్నిస్తే నువ్వు చేసిన దానికంటే ఇంకొక 50 తప్పులు నేను ఎక్కువ చేస్తాను. లొసుగులు ఉన్నాయి. ఆయన అన్నట్టుగా నువ్వు వింటే నీకు తెలిస్తే వాటిని నువ్వు కరెక్ట్ చేసుకోవడం ఈజీ. మన తప్పు ఏమిటని మనకు తెలియాలి, అది చాలా ముఖ్యం. యువర్ ఎఫర్ట్ వాస్ వెరీ గుడ్. ఎఫర్టే ముఖ్యం. పాట రాలేదంటే దాని గురించి ఇబ్బంది లేదు, ఇంకోసారి ప్రాక్టీస్ చేస్తే దీనికంటే తలదన్నే పాటలు కూడా మీరు పాడగలరు. మీలో ఆ శక్తి ఉంది. ఎక్సలెంట్ అటెంప్ట్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేహ తర్వాతి గాయనిమణి వస్తోంది, ఆహ్వానించండి. అందరికీ నమస్కారం.
నేహ ఎంపిక చేసుకున్న పాట రచన రామజోగయ్య శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం ఉజ్జయిని. కింగ్ అన్న సినిమా నుంచి ఘనన ఘన ఘల్ ఘల్ అట. వెరీ గుడ్. ధిరన ధిరన ధిర ధిరన ధిరన ధిర ధిరన ధిరన ధిర ధిం ధిరన 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 ధిర ధిరన ధిరన ధిర ధిరన ధింతన ధిరన ధిరన ధిర ధిరన ధిరన ధిర ధిరన ధిరన ధిర ధిం ధిరన 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 ధిం ధిరన ఘనన ఘన ఘల్ ఘల్ మూవలై మోగింది నాలో నీ రాగం జనన జన జల్ జల్ రామలై పొంగింది నాలో సంగీతం కదిలే పెదాల సడిలో స్వయాన తనుగా జనించి ప్రణవం ఎగిసే స్వరాల చదలో విలీనమవగా జ్వలించి సమయం మహతీ సునాద సుధగా తరించు గళమై సుమించి హృదయం తపమే ఫలించి వరమై లభించి పదాల చెలించు పదాల గమ్యం ఘనన ఘన ఘల్ ఘల్ మూవలై మోగింది నాలో నీ రాగం జనన జన జల్ జల్ రవ్వలై పొంగింది నాలో సంగీతం ధిరన ధిరన ధిర ధిరన ధిరన ధిర ధిరన ధిరన ధిర ధిం ధిరన 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 ధిర ధిరన ధిరన ధిర ధిరన ధింతన ధిరన ధిరన ధిర ధిరన ధిరన ధిర ధిరన ధిరన ధిర ధిం ధిరన 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 ధిర ధిరన ధిరన ధిర ధిరన ధింతన నిని సా 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 నిని స గ గ గ గ నిని స గ మ మ మ గ మ ప ని ప నిని సా 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 నిని స గ గ గ గ నిని స గ మ మ గ మ ప ని సా ది ది దాన నా దాన నా నా దే దానా నిని సా గ సా నిని సా నిని సా నిని ని ద ద ద ప ప ప మ మ గ గ మ ప గ మ ని గ మ సా ని ప మ గ రి గ మ ప ని ప ఘనన ఘన ఘల్ ఘల్ పని సని సని ని ప మ ప ని ప మ గ రి స ని స గ మ ప స రి గ మ ప స రి గ మ ప ఘనన ఘన ఘల్ ఘల్ ఘనన ఘన ఘల్ ఘల్ ఘనన ఘల్ ఘల్ ఘనన ఘల్ 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 ధన్యవాద కింగ్లో పాట క్వీన్లా నుంచుని పాడు. నీ గొంతులోంచి ఆ భేరి నటభైరవి రాగఛాయలు చాలా అద్భుతంగా వినిపించినాయి. కాస్త సాధన అవసరమేమో అనిపించింది అంతే. చాలా కమ్మటి గొంతమ్మ అనేది చాలా బాగుంది. ఏ రాగం తెలిసినా? ఈ రాగం బీంప్లాసి ఆ తర్వాత బహార్ వస్తుంది లాస్ట్లో. చాలా సగమప వస్తుంది, సరిగమ కూడా వచ్చింది నువ్వు పాడినప్పుడు. అంటే అభేరి, శుద్ధధన్యాసి, తర్వాత ఇవన్నీ మణిరంగు, పుష్పలతిక, ఇవన్నీ చాలా క్లోజ్ రాగాస్. మన శాస్త్రీయ సంగీతంలో రాగ విభజన చేసినప్పుడు, రాగా క్లాసిఫికేషన్ చేసినప్పుడు అలైడ్ రాగాస్ అని ఒకటి ఉంటుంది. శుద్ధ, ఛాయాలాగా, సంకీర్ణ రాగాలు. ఇది ఛాయాలాగా అంటే ఛాయలు డిఫరెంట్ రాగాస్లో కామన్ ఫ్రేజెస్ ఉంటాయి. ఛాయలు ఒకలాగే ఛాయలు ఉంటాయి. అటువంటి రాగం అనమాట. ఒకసారి శృతిస్తారా?
సగమ పని సనిద మగరే స ఇది అభేరి సగమ పని సనిప మగ సుధన్యాసి సగమ పనిస సానిపమ గరిస సనిపమ గరిస ఇది మణిరంగు అంటే ఆరోహణలో మారుతుంది సరిమ పనిస వస్తుంది. పుష్పలతిక సరిగమ పనిస సానిపమ గరిస ఇది పుష్పలతిక. ఇవన్నీ చాలా దగ్గర రాగాలు. సో ఎనివే చాలా మంచి అటెంప్ట్, చాలా మంచి ప్రయత్నం చేసావు. చిన్న ఫైన్ ట్యూనింగ్స్ అవసరం, కానీ బట్ నువ్వు కాన్ఫిడెంట్గా పాడుతున్నావు. ఆయన అన్నట్టుగా ముందు గొంతు గణిల్లు మనం మోగిందంటే సగం అట్రాక్షన్ వచ్చేస్తుంది దాంట్లోనే. అది నీకు ఒక మంచి గాత్రం ఉంది. ఆ గాత్రంతో నీ వయసుకి నీ పరిధిలో ఈ పాటను ఎంత బాగా ప్రజెంట్ చేయాలో అంత బాగా ప్రజెంట్ చేశావు. నీ తప్పులు నీకు తెలుస్తాయి, దాన్ని ఒప్పులు చేసుకో, ఇంకా బాగా 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 పాడు. శుభం ప్రియా. ఇషానా రామ్మ, ఇషానా వస్తోంది. అందరికీ నమస్కారం. స్వాగతం తల్లి. ఇషానా ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం కెఎం రాధాకృష్ణన్ గారు, గానం శ్రేయా ఘోషాల్. గోదావరి సినిమా నుంచి టప్పులు టిప్పులు. టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలివాన హోరు జల్లులు, ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటి జంకలు, చిల్లు చిల్లున జల్లు ముద్దలు చేసిపోయే ముత్త ముత్తగా, మబ్బు మబ్బున మెరుపు తీగ పొత్తులు కళ్ళలోన కన్ను గీటగా, కాలులో నీడులా చినుకుమన్న ధారల టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలివాన హోరు జల్లులు, ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటి జింకలు. చేతిలో పాపలు చెంగుమన్న నీటి జింకలు. కేరు నీరు గోదారైతే ఎదురీ దాలిలే, చిల్లులు గాలివాన హోరు జల్లులు, ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటి జింకలు, చిల్లు చిల్లున జల్లు ముద్దలు చేసిపోయే ముత్త ముద్దగా, మబ్బు మబ్బున మెరుపు తీగ పొద్దులు కళ్ళలోన కన్ను గీటగా, కాలులో నీడల చినుకుమన్న ధారల టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలివాన హోరు జల్లులు, ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటి జింకలు. వేటూరు గారు శబ్ద సృష్టిలో దిట్ట ఆయన.
చిటపట చిటపట చినుకులు ఎన్నాళ్ళు వానపాటలకి ఇదే స్టార్టింగ్ మనం ఇస్తామని ఆలోచించారేమో. లాంచీ మీద జరుగుతున్న వాన రేకు మీద ఒక్కో చినుకు పడుతుంటే గుల్లగా ఉన్న చోట టప్మని, గుల్లగా లేని చోట టిప్మని సౌండ్ వస్తుంటే ఆ శబ్దాన్ని గ్రహించి దాన్ని తెలుగులోకి అనువదించి టప్పులు టిప్పులు అని ఆయన మొదలు పెట్టడం జరిగింది. ఇది అద్భుతమైన సృష్టి. ఒకసారి వారికి జేజేలు పలకాలి. కానరా వానరా తోకలేని ఓ నరా. నువ్వు ఆఖరింది కూడా వానరా అని పాడుతున్నావు. కానరా అంటే చూడరా, వానరా అంటే కోతి, తోకలేని ఓ నరా, తోకలేని ఓ మనిషి అని ట్యూనుకు రాశారు ఆయన. నువ్వు మిగతా అంతా అక్కడక్కడ శృతిలో చేరకపోవడం ఇవన్నీ సహజంగా జరుగుతాయి. కానీ దీంట్లో ఒక మజా చేశాడు మ్యూజిక్ డైరెక్టర్. అది నువ్వు అన్నావు కానీ దాన్ని ఇంకా కావాలి. ఒక చిన్న క్లాసిసిజం. చరణం పాడు. కాళీవాన తోడై 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 తానా వచ్చే ఉయ్యాలు పగతాని. అది మాత్రం వచ్చిందంటే పాటలో. ఎందుకంటే రాధాకృష్ణన్ అది ఏది పాడినా సెమీ క్లాసికల్గానే ఉంటుంది. ఆయన చేసే పాటలన్నీ కూడా సెమీ క్లాసికల్గా ఉంటాయి. మజా ఎక్కడ చేశాడంటే ఆయన చరణం దగ్గరికి వచ్చేసరికి నడక అన్ని మార్చి డింగ్ తా తా అనే ఒక ఫోక్ నడక తీసుకొచ్చి దాంట్లో ఒక చిన్న క్లాసిసిజం అది నువ్వు క్యాచ్ చేసి కరెక్ట్గా గాలి వాన తోడై తోడై వచ్చి తుయ్యాలు పగ, ఆ తోడై వచ్చింది మాత్రం పట్టుకో. దాన్ని ప్రాక్టీస్ చేసి ఎన్నిసార్లు అన్నా. వానారేవు తర్వాత వానారేవు పిల్ల పెద్ద ఎలా అంటున్నావు? వానారేవు పిల్ల అది వరకు కరెక్ట్గా వెళ్తుంది. పిల్ల 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 అయిపోతుంది అనమాట. అది పిల్ల కాకుండా పెద్దగా రావాలి. అది పిల్ల పెద్ద సయ్యాటాడగా. తర్వాత గోటి పడవల అది కదా. కోటి పడవలో గొప్ప చెంటలు కూత పెట్టు లేత వలపులు లంగరేసిన అంది చావని రంగసాని చాటు పిలుపులు. తర్వాత రాకడో రాకడు పోకడు రాములోని కెరుకలే. ఎలుకలే ఏంటి ఆఖరిని ఏంటో నీకు తెలియదు నాకు తెలియదు. ఎరుకలే తర్వాత ఏమిటి ఆ సంగతి? రాములోని కెరుకలే. ఇప్పుడు ఎలా వచ్చింది అది? దాన్ని నిదానంగా అంటే వచ్చింది కదా. నాననా తారనా రాములోరి కెరుకలే ఆనని. అది ఆ స్పీడ్లో కూడా రావాలి. తాననా తాననా రాములోరి కెరుకలే ఏ. అది ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇప్పుడు అసలు విషయాన్ని గురువుగారు చెప్తారు. బాలుగారు చెప్పినట్టు నా 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 ఇలాంటివన్నీ జంట స్వరాలు బాగా సాధన చేస్తే వస్తాయి. రెండో స్వరాన్ని కొట్టి పలకాలి. శాస్త్రీయ సంగీతంలో కూడా ఇలాంటివన్నీ జంట స్వరాలతో వస్తుంది. నానా తదరి నానా అలరులు కురియ అదే సంగతి. నానా ఇవన్నీ జంట స్వరాలు. ఏమా బాగా సాధన చేయి. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. నేను చెప్పినప్పుడు మినరల్ వాటర్, ఇప్పుడు తీర్థం. చెప్పవలసిన వాళ్ళు చెప్తే అది తీర్థం అవుతుందన్నమాట. అందుకే ఆ పద్ధతి, దానికి డెమాన్స్ట్రేషన్ ఏమిటి, అందుకనే వాళ్ళని గురువులు అన్నారు. ఆ శుశ్రూష చాలా అవసరం. ధన్యవాదం ధన్యవాదం ధన్యవాదం. ఇప్పుడు నేను త్యాగరామ స్వామి వారి కీర్తన హరికాంబోజి రాగంలో ఉండేది రాముడొకడు రూపక తాళం ఆ కీర్తన పాడతాను. ఉండేది రాముడొకడు ఉండేది రాముడొకడు ఊరక చెడి పోకే మనస. ఉండేది రాముడొకడు ఊరక చెడి పోకే మనస. ఉండేది రాముడొకడు ఊరక చెడి పోకే మనస. ఉండేది రాముడొకడు
రాముడొకడు ఊరగ చెడి ఓకే మనస ఉండేది రాముడొకడు చండమార్తాండమధ్య 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 మండలమున చేనంగే ఉండేది రాముడొకడు ఊరగ చెడి ఓకే మనస ఉండేది రాముడొకడు తామసాది గుణరహితుడు ధర్మాత్ముడు సర్వసముడు తామసాది గుణరహితుడు ధర్మాత్ముడు సర్వసముడు క్షేమకరుడు త్యాగరాజ క్షేమకరుడు త్యాగరాజ చిత్తహీనుడు జగము నిండి క్షేమకరుడు త్యాగరాజ చిత్తహితుడు జగము నిండి ఉండేది రాముడొకడు ఊరగ చెడి ఓకే మనస ఉండేది రాముడొకడు ఇప్పుడు విశ్వప్రసాద్ గారు, కృతి ప్రసాద్. కృతి రామ్మ స్టేజ్ మీదకి రా. మన ముఖ్య అతిథులైనటువంటి అనంత్ శ్రీరామ్ గారిని, బాలసుబ్రహ్మణ్యం గారిని ఇద్దరు సన్మానిస్తారన్నమాట. ముందుగా నేను మార్కులన్నీ చదువుతాను. అనీషా 78%, ప్రణతి 70%, మాధవ్ 72%, మనుశ్రీ 68%, స్నిగ్ధ 74%, భావన 85%, అఖిల 90%, ప్రియ 76%, మహిత 80%, అనుకృతి 77%, కృష్ణప్రియ 75%, సుప్రజ 82%, అభిజిత్ 90%, హారిక 78%, నేహ 78%, అదితి 75%, ఇషానా 69%. ఇందులో తక్కువ వచ్చిన వాళ్ళు 68, 69, 70 అంటే A+ కంటే ఎక్కువే కదండి. సో మనుశ్రీ, ఇషానా అండ్ ప్రణతి ఈ ముగ్గురు ప్రస్తుతం నిష్క్రమిస్తున్నటువంటి 3 చిరంజీవులు. వాళ్ళకు ముందు బాగా చప్పట్లు కొట్టండి. విశ్వప్రసాద్ గారిని ఈ ముగ్గురికి జ్ఞాపికలను ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ముఖ్య అతిథుల్లో ఒకరైనటువంటి అనంత్ శ్రీరామ్ ద్వారా ఈ ముగ్గురికి ఈటీవీ వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రశంసా పత్రాలని అందజేయవలసిందిగా కోరుతున్నాను. వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి ద్వారా మరికొన్ని కానుకలు ఈ నిష్క్రమిస్తున్న చిరంజీవులకు.
కంచికామకోటి పీఠాధిపతులైనటువంటి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు, శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి అనుగ్రహ భాషణం, తర్వాత నిత్యపారాయణ శ్లోకాలు ఉన్నటువంటి ఈ సీడీలని బాలసుబ్రహ్మణ్యం గారి చేతుల ద్వారా ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. ఆ 5 వచ్చి వరుసగా ఒక్కొక్కళ్ళు వారి దగ్గర నుంచి తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పండితులు, నిజమైన పండితులు, శ్రీ వైజర్సి బాలసుబ్రహ్మణ్యం గారికి, చక్కటి చిన్న వయసులోనే అద్భుతమైన అక్షరాలతో ఆటలాడుకుంటున్నటువంటి చిరంజీవి అనంత్ శ్రీరామ్కి కూడా మేమందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. నమస్కారం. ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై FTV. వెలిగినదొక వానవిల్లు నేను తల వంచి చూసేనే నిన్నే కోరా నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా దెన్నెల్లోన మౌనం మాటై పలికింది నువ్వంటే తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అతడిని మెల్లమెల్లగా నిన్నే అల్లుకుని కుసుమించే గంధం నేనవని